బేరంగూడగుట్ట శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో రేపటి నుంచి జూలై 24వ తేదీ వరకు గుప్త నవరాత్రులు ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ తెలిపారు. ఉత్సవాల తొలి రోజు సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని, ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజలు అర్చనలు నిర్వహించి అనంతరం భక్తులకు ప్రసాద వితరణ ఉంటుందని చెప్పారు. శ్రీ వారాహి అమ్మవారి అనుగ్రహం పొందేందుకు భక్తులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న ఆరుద్ర నక్షత్రం సోమవారంతో కలిసి రావడంతో ఆలయానికి ఎన్నడూ లేని విధంగా భక్తులు తరలివచ్చారని తెలిపారు. భక్తులు సమర్పించిన అన్నదానం, అభిషేకం టికెట్ల ద్వారా 5,19,000 ఆదాయం సమకూరిందని వెల్లడించారు. భక్తులు సమర్పించిన ఈ విరాళాలను పూర్తిగా ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి భక్తుడికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నమః శివాయ. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్టలో ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు గుప్త నవరాత్రి ఉత్సవములు, భ్రమరాంబ దేవి నవరాత్రి ఉత్సవాలను జరపడానికి నిర్ణయించబడింది. ఇది 15/7/2026 నుండి 23/7/2026 వరకు, అంటే బుధవారం నుండి గురువారం వరకు ఈ 9 రోజులు కూడా గుప్త నవరాత్రి ఉత్సవాలు అని చెప్పబడతాయి. ఇవి ఆషాఢ మాసంలో చేయబడుతూ ఉండేటటువంటి కార్యక్రమాలు. దాంట్లో భాగంగా రోజు సాయంకాలము 5 గంటల నుండి 6 గంటల వరకు అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 6 గంటల నుండి 6:30 వరకు లలితా పారాయణ కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు 7 గంటలకు సాయంత్రము, ఆ తర్వాత సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు దేవీ నవరాత్రి సంబంధమైన ప్రవచన కార్యక్రమం ఉంటుంది. అంటే దేవీ భాగవతమే ఉంటుంది. ఈ విషయాలను ఈ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈ బీరంగూడగుట్ట శివాలయం టెంపుల్లో ఏదైతే నిన్న మరి ఆరుద్ర నక్షత్రము మరి దర్శనానికి విచ్చేసిన భక్తులు, మరి ఇక్కడ పత్రికా విలేకరులు కానీ ఇక్కడ విచ్చేసిన వాళ్ళు కానీ అందరూ మరి ఇక్కడ చెప్పడం ఏంటంటే 50,000 మంది ఇక్కడ మరి నిన్న స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మరి దానితో పాటు మనకి ఇక్కడ అభిషేకాలు 320 అభిషేకాలు నిన్న ఒక్కరోజే చేయడం జరిగింది. మరి అలాగే టికెట్ల రూపాన 47,000 రూపాయలు కూడా 50 రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా 47,000 రూపాయల టికెట్లు వచ్చాయి. మరి అన్నదాన స్కీమ్ కింద మరి 2,64,000 రూపాయలు అన్నదానానికి అన్నదాన దాతలుగా మరి అన్నదాన స్కీమ్ కింద రాయడం జరిగింది. మొత్తంగా నిన్న ఒక్కరోజు 5,19,000 రూపాయలు మరి గుడికి మరి యొక్క భక్తుల ద్వారా దానికి ఆదాయం రావడం జరిగింది. దానికి మా యొక్క కమిటీ తరఫున, ఈవో గారి తరఫున, మా యొక్క ఇక్కడ అర్చకుల తరఫున అందరికీ, భక్తులకు విచ్చేసిన వారి అందరికీ మరి వారికి ఆ దేవుని కృప వారికి కలగాలంటని చెప్పి మేము కోరుకుంటున్నాము. మరి ఏదైతే ఈ 320 టికెట్లు అఫీషియల్గా టికెట్లు తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇందులో విఐపీస్ వాళ్ళు కూడా మరి ఇంచుమించు విఐపీస్ కూడా ఒక 50 నుంచి 60 మంది విఐపీ దర్శనాలు, టికెట్ లేకుండా దర్శనాలు, విఐపీ దర్శనాలు కూడా చేసుకోవడం జరిగింది.